హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటా ఈ బెడ్ అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇక్కడైతే కాఫీ యొక్క సీడ్స్ను నారైతే పోయబోతున్నాను. చూడండి, లోపలైతే మట్టిని ఏ విధంగా దిబ్బలా చేసుకున్నానో ఒకసారి చూడండి. నేను చేసినప్పుడైతే నేను మీకు చూపించలేదండి, అప్పుడు వీడియో తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, దిబ్బలా తయారు చేసుకుని ఇక్కడైతే నేనైతే విత్తనాలను నారైతే పోయబోతున్నాను. చూడండి, మన యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, సరేనా? ఇంకెవరైనా కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, గత్తము జాడించినటువంటి మట్టిని దిబ్బలా చేసి దాన్ని పైన అయితే పోసానండి. ఈ విధంగా పోసి ఇక్కడైతే కాపీ అయితే విత్తనాలు అయితే నారైతే పోయబోతున్నాను. చూడండి, ఇప్పుడైతే ఈ విత్తనాలను ఇక్కడ వేయబోతున్నాను. చూడండి, కాఫీ సీడ్స్ అనేది ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే విత్తనాలను అయితే ఇక్కడ వేసుకుంటున్నాం. కాఫీ విత్తనాలు అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విత్తనాలు అయితే ఈ విధంగా నాటుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నాకు నచ్చిన విధంగా నేనైతే దగ్గర కూడా వేసుకోవచ్చు, కానీ నాకు నచ్చిన విధంగా నేనైతే ఈ విత్తనాలు అయితే నారైతే పోస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్, నాకు నచ్చిన విధంగా నేనైతే విత్తనాలు అయితే వేసుకున్నాను. దగ్గరగా పళ్ళగా పోసుకోవచ్చు, కానీ మొక్క అయితే బలంగా ఉండదు దగ్గరగా ఉండడం వలన నేనైతే వాటిని దూరంగా అక్కడక్కడ చేతితోటే వేసుకున్నానండి, మామూలుగా విత్తలేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే విత్తనాలు వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన మనమైతే గడ్డి వేసుకోవాలి. గడ్డి వేసుకొని రోజు అయితే వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఈ విధంగా వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ 2 వీడియోలో నేను మొక్కలు ఎలా వచ్చేవన్నది నేను చూపిస్తాను, సరేనా? థ్యాంక్ యూ, బాయ్.